జస్టిస్ ఫర్ యూట్యూబర్ వైష్ణవికి ఇంతవరకు ఏంది న్యాయం అనేది జరగలేదు నాకైతే అనిపిస్తుంది. రీసెంట్గా ఎవరు ఇంతవరకు ఏంది ఒక రాజకీయంకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి పలకరించిందే లేదు. కానీ సంధ్యా మేడం అయితే వెళ్ళి పలకరించారు. మేడం ఆ అమ్మాయి సమాధి చూసి చాలా ఏడ్చిందనమాట. మేడంకి ఎవరు వాళ్ళు తెలియకపోయినా కానీ జస్ట్ సమాధి చూసి ఏడ్చిందంటే మీరు అర్థం చేసుకోండి. ఆ సమాధి చుట్టుకి అదంతా కట్టారు కదా, ఎండకు తగలకుండా అమ్మాయికి అవన్నీ ఆ తాటాకులు అవన్నీ వేశారు కదా, దాన్ని చూసి ఇంకా తను ఎమోషనల్ అయితే అయ్యింది. సో ఎవరో తెలీదు కానీ మేడమే ఎంత ఎమోషనల్ అయినారు అని అంటే ఒక హ్యూమన్గా మనం కూడా జస్టిస్ జరగాలి అని చెప్పి కోరుకోవడంలో అయితే తప్పు లేదు కదా. చాలా వరకు న్యూస్ ఛానల్స్ అన్ని బంద్ చేశారు. ఎందుకని నిన్నటి వరకు నరేంద్ర మోడీ గారు చేసిన ఆ మీటింగ్ ఏదైతే ఉందో అదే చేశారు. ఇక యూట్యూబర్ వైష్ణవి గురించి అయితే ఆల్మోస్ట్ మర్చిపోయారు. సో చెప్పేది ఏంటంటే నాకు తెలిసినంత వరకు జస్టిస్ జరిగితే మంచిదే త్వరలో అని నాకు అనిపిస్తుంది. ఇట్లాంటివి జరిగితేనే రేపొద్దున ఇంకోటి జరగకుండా ఉంటాయి అని నాకైతే అనిపిస్తుంది. వాడిని ఏం చేయకుండా అలాగే వదిలేస్తే రేపొద్దున ఇంకొంతమంది కూడా తయారవడానికైతే అవకాశం ఉంటుంది. సో మీకేమనిపిస్తుంది? మీకు కరెక్టే అనిపిస్తుంది జస్టిస్ ఫర్ వైష్ణవి అని కామెంట్ చేయండి.